త్వా అనేది త్వా అనే ప్రత్యయం, ఇది త్వా అనే కృత్ప్రత్యయం. యా అని వచ్చేది ల్యప్ అనే కృత్ప్రత్యయం. ఈ రెండు ఎక్కడ వాడతాము అని అంటే డైరెక్ట్ గా వెర్బ్ వస్తే త్వా వస్తాం. అంటే ఖాదతి అని ఉందనుకో, ఖాదిత్వా అంటే తిని అని అర్థం. అలా అలా ఆ విధంగా మనకి వస్తుంది. అదే కనుక దానికి ఒక ఉపసర్గ ఉంటే వెర్బ్కి ముందు, అప్పుడు ఏమొస్తుంది అంటే ల్యబంతం, ఈ త్వా బదులు యా అని వస్తుంది. అంచేత ఇందులో ఉపసర్గ అంటే ఏమిటి అని అంటే ఇప్పుడు సమాప్య అని ఉందనుకో, ఇప్పుడు ఈ సమ్ అనేది ఉపసర్గ. ఎందుకంటే ధాతు ఎప్పుడు తెలుసుకోవాలని చెప్పానుగా, సమాప్య అనే మాటలో లేదు సమాపయత్వ అన్నా కూడా, అంటే సమాపయత్వ అనకూడదు, తప్పిది, ఇది కరెక్ట్ అని. సో సమ్ము ఆప్య అన్నమాట, ఇది ఆప్ అన్నమాట. ఇక్కడ ధాతువు ఏమిటి అంటే ఆప్ అనే ధాతువు. ఆప్నోతి ఆప్నువంతి అని వస్తుంది కదా, అదే అనమాట ధాతువు. ఆ ధాతువుకి సమ్ అనే ఉపసర్గ ఉంది. ఇక్కడ ఉద్ఘాటయిత్వ, ఇక్కడ ఉద్ఘాటయతి, ఉత్ అనేది ఇక్కడ ఉపసర్గ. పరివేశ్య పరి ఉపసర్గ, ఆగత్వ ఆ ఉపసర్గ. ఇవన్నీ ఉపసర్గలతో ఉన్నాయి కనుక ల్యబంతాలు అవుతాయి కనుక చివరిలో యా ఏది కనిపిస్తుందో అది కరెక్ట్. ఓకేనా? అందుకని ఇవన్నీ ఉపసర్గ ఉన్నవే కనుక యా కనబడేది కరెక్ట్. ఈ రెండిట్లో అది ఎంచుకొని ఇక్కడ రాయాలి, అంతే ఎక్సర్సైజ్. బాలకః గృహపాఠం సమాప్య సమాప్య నిద్రాతి అంటే పూర్తి చేసి నిద్రపోతాడు అని అర్థం అన్నమాట. ఓకే. సా ద్వారం అతిథిం సత్కరోతి అంటే ఆమె, సా అంటే ఆమె, ద్వారము తలుపు, ఉద్ఘాట్య తెరిచి, అతిథులను సత్కరించింది, అతిథిని సత్కరిస్తుంది. కరెక్ట్. జనని పుత్రేభ్యః పరివేశ్య భోజనం కరోతి. ఛాత్రః విద్యాలయాత్ ఆగత్య దుగ్ధం పీబతి అంటే వచ్చాక, విద్యాలయం నుంచి వచ్చాక పాలు తాగారు. విద్యాలయాత్ అంటే ఆత్ అని ఎక్కడైతే వచ్చిందో పంచమి విభక్తి అనమాట అది. అంటే విద్యాలయము నుండి, ఫ్రమ్ ది స్కూల్ అన్నమాట. సో విద్యాలయం నుండి ఆగత్య వచ్చి పాలు తాగారు, పాలు తాగుతాడు. పారితోషికం ప్రాప్య ఆనందం అనుభవతి. భగిని ద్వారం ప్రక్షాళయ రంగవల్లి లిఖతి. రంగవల్లీం చొక్కుంది. రంగవల్లీం లిఖతి. అర్చకః విగ్రహం ప్రతిష్టాప్య పూజాం కరోతి. అర్చకుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేశారు. కరెక్ట్. ప్రతిష్టాప్య అంటే అర్థం అవుతుంది. ప్రతిష్టాప్య అంటే ప్రతిష్ఠించి అనకూడదు, ప్రతిష్ఠింపజేసి. అది ప్రతిష్ఠింపజేసి. అది ఇంకోటి చూసి చేయించాడు, తను చేయలే. భవతి పత్రం విలిఖ్య ప్రేషయతి. ఓకే. రామః రావణం సంహృత్య అయోధ్యాం గచ్చతి. రాముడు రావణుని సంహరించి అయోధ్యకి వెళ్ళాడు. సీత రామం అనుసృత్య వనం గచ్చతి. సీత రాముడిని అనుసరించి అడవులకు వెళ్ళినది. తౌ మరణవార్త విజ్ఞాత్వా దుఃఖం అనుభవతః. తౌ మరణవార్త విజ్ఞాయ వార్తాం విజ్ఞాయ దుఃఖం అనుభవతః. వారు మరణ వార్తను తెలుసుకున్నాక దుఃఖమును అనుభవించారు. ఇక్కడ తవ్వు అనేది ద్వివచనం కనుక అనుభవతః, అనుభవతి, అనుభవతః, అనుభవంతి, ఇది ద్వితీయ ద్వివచన ప్రయోగం అన్నమాట. విజ్ఞాయ, జ్ఞా అనేది ధాతువు, విజ్ఞాయ, వి అనేది ఇక్కడ ఉపసర్గ ఉన్నది కనుక విజ్ఞాయ.
లేదు ఆ ఉపసర్గ లేకపోతే అది జ్ఞాత్వా, అది కూడా ఉండొచ్చు. జ్ఞాత్వా. అంటే జ్ఞాత్వా అని కూడా ఉండొచ్చు. తౌ మరణ వార్తాం జ్ఞాత్వా. ఇవి ఎప్పుడు ఇక్కడ ద్వివచనం ఉన్నా, బహువచనం ఉన్నా, ఏకవచనం ఉన్నా, ఇక్కడ ఈ వీటిల్లో తేడా రాదు. ఎందుకంటే ఇవి అవ్యయాలు అని చెప్పుకున్నాం. జ్ఞాత్వా అయినా విజ్ఞాయ అన్న దానికి మిగతా వాటితో మార్పులు రావు కనుక అది అదే ఉంటుంది. సో జ్ఞాత్వా దుఃఖం అనుభవత అని ఉండొచ్చును. వి పెట్టగానే విజ్ఞాయ అని అవుతుంది అనమాట. విజ్ఞాత్వా అనకూడదు, అనుభవత. ఓకే, తర్వాత చెప్పండి. మహిళా పేటికాం ఉద్ఘాటయ ఉద్ఘాట్య, ఆభరణం ఇట్ అనమాట. ఉద్ఘాట్య ఆభరణం పశ్యతి. ఉమ్, మహిళా పేటికాం ఉద్ఘాట్య ఆభరణం పశ్యతి. ఉమ్, ఆ మహిళ ఆ పెట్టెను తెరిచి ఉమ్. ఆభరణాన్ని చూసింది. Wonderful. చోరః రాజభవనం ప్రవిశ్య చౌర్యం కరోతి. ఉమ్, ఆ దొంగ రాజభవనంలో ప్రవేశించి దొంగతనము చేశాడు. yes, చేస్తాడు. సేవకః వృక్షం ఆరుహ్య ఉమ్, ఫలాని అవచినోతి. ఉమ్, సేవకుడు చెట్టును ఆ, అధిరోహించి ఎక్కి ఉమ్. పంటలను అవచనోతి కోసుకున్నాడు. ఇక్కడ మీరు చాలా మంచి మాట వాడారు. అధిరోహించి అని వాడడం చాలా మంచిది. చాలా మంచి మాట. ఎక్కి అనే కంటే మీరు అధిరోహించి అనుభవి ఎక్కి అన్నారు. మంచి మాట. వెరీ గుడ్. గురుః శిష్యం అధ్యాప్య గచ్చతి. గురువు శిష్యుని శిష్యుడితో అధ్యయనం చేయి అధ్యాప్య అంటే అధ్యాప్య అధ్యాపన చేసి వెళ్ళాడు. వెళ్ళాడు. అంతే, దట్స్ ఆల్. ఇంతే. తర్వాత నెక్స్ట్ పాఠం, కొత్త పాఠంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం కృత్ ప్రత్యయాలు ముఖ్యమైన కొద్దిగా చూస్తాం, 10, 12. అందులో ఎప్పుడు 3, 4 చూసాం మనం కదా. ఇది ఇంకొక కృత్ ప్రత్యయం, తుమున్ ప్రయోగం. ఇది తుమున్ అనే ప్రత్యయం. ఈ తుమున్ అనే ప్రత్యయం తుమున్ అని ఉంటుంది. ప్రయోగంలో తుమ్ అని ఉంటుంది. తుమ్ అంటే మనం ఇంగ్లీష్ లో ఇన్ఫినిటివ్ యూసేజ్ అంటామే. అంటే వ్రాయుటకు అంటే టు రైట్, తినుటకు టు ఈట్. హీ వెంట్ టు ది రెస్టారెంట్ టు ఈట్. తినుటకు రెస్టారెంట్ కి వెళ్ళాడు. దాన్ని మనం ఇన్ఫినిటివ్, టు అనే దాన్ని ఇన్ఫినిటివ్ అంటాం కదా. టు ఈట్, టు గో, టు ప్రే, టు కమ్, టు బ్రింగ్ అన్ని ఆ టు అని వచ్చేవి. అది తుమున్ యొక్క అర్థం అదనమాట. తుమున్ ప్రయోగం యొక్క ఆ అర్థం అట్లా వస్తుంది అనమాట. అంచేత ఈ తుమ్ము ఎప్పుడు కూడా మనం ఒకటి చెప్పుకున్నాం, ఒక ప్రత్యయం చేర్చాలి అని అంటే ధాతువుకి చేస్తాం. మూలబోడికి ధాతువుకి కానీ ప్రాతిపదికానికి కానీ చేరుస్తాం. ఇది కృత్ప్రయోగాలు కనుక, కృత్ప్రత్యయాలు కనుక ధాతువుకి చేరుస్తాం మనం. అంటే ఇప్పుడు పఠతి అనేది ఉందనుకోండి. పఠతి అనే దానికి ఈ ప్రత్యయం తగిలించాలి అంటే పఠతికి ధాతువు ఏమిటి? పఠ్ అనే ధాతువు. ఈ తుమ్ కలపాలి. పఠ్ ప్లస్ తుమ్, పఠితుం అని వస్తుంది అనమాట. అంటే పఠితుం విద్యాలయం గచ్చతి అని అనుకోండి, చదువుకోవడానికి స్కూల్కి వెళతాడు. హీ గోస్ టు ది స్కూల్ టు రీడ్ అని అర్థం అనమాట. ఆ టు రీడ్ అనేది పఠితుం. ఈ విధంగా తుమ్ముల ప్రయోగాలు వస్తాయి. అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఇది చాలా సులభంగా ఉంటుంది, ఏం కంగారు పడక్కర్లేదు. ఈ ఒకటి వస్తున్నాడు పఠితుం. అలాగే ఖాదతి అని ఉంది, తినడానికి ఖాదితుం, ఇతుం, అయి ఒకటి కలుస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకుంటే మోస్ట్లీ అలాగే ఉంటాయి. ఎక్కడెక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ ఎప్పుడు ఉంటాయి, వచ్చినప్పుడు చెప్పుకుందాం. సో తుమున్ ప్రయోగం అంటే ఇంతే. ఇది ఇంకా దీనికి వేరే వెరైటీ ఏమీ లేదు. హాయిగా ఇక్కడ కూడా ది ఇంపార్టెంట్ పాయింట్ యూ మస్ట్ నోట్ ఈస్ దట్ ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈ తుమున్ ప్రత్యయాంతం చేశారో మీరు, అది కూడా వచ్చేది అవ్యయమే. ఇంకా దానికి లింగ విభక్తి ఆ వచనాలతో ఏమి సంబంధం లేదు. అవి ఏమున్నా గానీ ఈ తుమ్ము పెట్టగానే పఠితుమ్మే ఉంటుంది. అది వాళ్ళు అన్నా, వాడు అన్నా, నిన్న అన్నా, రేపు అన్నా, ఏమన్నా గానీ అది పఠితుం అని ఉంటుంది. అది మారదు, అది అవ్యయమే వస్తుంది. తుమున్నంతం చేస్తే కూడా తుమున్నంతం
అంటామంటే తుమ్మును ప్రత్యయాంతం అని అర్థం అన్నమాట వస్తుంది. ఇక్కడ ఒక్క ఉదాహరణ నేను చదివి వినిపిస్తాను. వత్సః క్షీరం పాతుం ఇచ్చతి. పాతుం అంటే పిబతి, పిబతి అంటే తాగడం. పిబతికి ధాతువు ఏమిటి? పా అని చెప్పుకున్నాం. పాకి తుమ్మును కలిపితే తుమ్మని వస్తుంది. అంచేత ధాతువుకి తుమ్ము కలిపితే పాతుం అంటే వత్సః క్షీరం పిబతి. వత్సః అంటే దూడ అంటే పిల్ల అన్నమాట. దూడ క్షీరం పిబతి పాలు తాగును. ఇక్కడ దీన్ని మనం పాలు తాగడం అంటే ఇష్టమో అని చెప్పాలనుకోండి, వత్సః క్షీరం పాతుం ఇచ్చతి అంటే దూడ పాలను తాగడానికి ఇష్టపడుతుంది. పాతుం తాగుటకు, టు డ్రింక్ అంటే వత్సః లైక్స్ టు డ్రింక్ మిల్క్ అని అర్థం అనమాట. సో ఈ విధంగా వస్తే అలాగే చోరః ధావితుం ఇచ్చతి. ధావితుం అంటే ధావతి అంటే ఏమిటి? పరిగెత్తడం, పారిపోవడం అనమాట. పరిగెత్తడం అంచేత వాడు మంచి స్పీడ్ గా పరిగెత్తడాన్ని ఇష్టపడతాడు. వాడు దొంగడుగా వాడు పారిపోవాలిగా మరి. అందుకని చోరః ధావితుం ఇచ్చతి. ఈ విధంగా వస్తాయండి. వత్సః క్షీరం పాతుం ఇచ్చతి. ఇది జస్ట్ చదవడమే అంతే, మీనింగ్లు చెప్పక్కర్లేదు, అర్థమైపోతున్నాయి కదా. లేదు చెప్తే చెప్పేసేయి, పోనీ తప్పే ఉంది. దూడ పాలని తాగటానికి ఇష్టపడుతుంది. తాగుటకు క్షీరం పాలను బాగా చెప్పు. అది ఆ నువ్వు పెట్టాలి మనం. పాలు తాగడానికి అనొద్దు. పాలను అంటే దట్ వీ నో దిస్ ఈస్ ఇన్ ది ద్వితీయ యూసేజ్ అని అర్థమైంది అని అర్థం అనమాట. అది అందుకని వత్స క్షీరం పాతం ఇచ్చతి. బాగుంది, రైట్. చోరః ధావితుం ఇచ్చతి. దొంగవాడు పరిగెత్తడానికి ఇష్టపడతాడు. గుడ్. గోపాలకః దుగ్ధం దాతుం గచ్చతి. గోపాలకః దుగ్ధం దాతుం గచ్చతి. గోపాలకుడు పాలను ఇవ్వటానికి వెళ్తాడు. ఈ దాతుం అనేది ఏ వెర్బ్ లో నుంచి వచ్చింది? దీని వెర్బ్ ఫార్మ్ ఏముండి ఉంటుంది? దదాతి. దుగ్ధం దదాతి దదాతి యద్గచ్చతి. అంటే గోపాలక దుగ్ధం దదాతి. గోపాలకుడు పాలు ఇస్తాడు. ఈ దదాతికి ధాతువు ఏమిటి? దా అనేది ధాతువు. దాకి తుమ్మును ప్రత్యయం పెడితే తుమ్ము వస్తుంది అనమాట. కనపడేది తుమ్మని. దాతుం. ఇందాక పాతుం లాగే పిబతి పా ధాతువు పాతుం. దదాతి దా ధాతువు దాతుం. అలా వస్తాయన్నమాట. ఛాత్రః పఠితుం విద్యాలయం గచ్చతి. ఛాత్రుడు అంటారా? పఠితుం విద్యార్థి చదవటానికి విద్యాలయానికి వెళ్తాడు. ఒక్క ఎక్సర్సైజ్ ఇస్తాను నేను మీకు స్పెషల్ గా. ఛాత్ర పఠితుం విద్యాలయం గచ్చతి అంటే విద్యార్థి చదువుటకు స్కూలును వెళ్ళును. అంటే స్కూలుకి అనే అర్థం. మనం కీ అని చెప్పకూడదు, ఇక్కడ ద్వితీయ ప్రయోగం చేస్తాం సంస్కృత్ లో. స్కూలుని వెళ్ళును, ఇది కదా ఉంది. నాకు దీన్ని మార్చి త్వాంత ప్రయోగం చేసి ఈ సెంటెన్స్ ని మార్చి చెప్పు నాకు. త్వాంతము అని అంటే వెర్బుని మార్చమని అర్థం, అంతే కదా. అదే ఛాత్రః విద్యాలయం గత్వా అహం నర్తితుం శక్నోమి. నేను నృత్యాన్ని చేయగలను. అంటే ఇక్కడ శక్నోమి అని అంటే ఏమిటి అంటే కరెక్ట్ గా నర్తితుం అంటే ఇక్కడ నృత్ అనేటటువంటిది ధాతువు. సో నృత్ వచ్చినప్పుడు నర్రన్ అవుతుంది అనుకున్నాగా. నర్తితుం ఇతుం అన్ని కూడా పఠితుం ఖాదితుం ఇతుం అని వస్తుంది అనుకున్నాగా ఇలాంటి చోట్ల. సో నర్తితుం అంటే టు డాన్స్. శక్నోమి అంటే ఐఎమ్ ఏబుల్, ఐఎమ్ క్యాపబుల్, ఐఎమ్ ఏబుల్ అని అర్థం అనమాట. అంటే అహం నర్తితుం శక్నోమి అంటే ఐఎమ్ ఏబుల్ టు డాన్స్. ఆ టూ ఉండాలి, అది తుమ్ముకి అర్థం. టు డాన్స్ అంటే తెలుగులో చెప్పాలి అని అంటే నేను నర్తించుటకు సమర్థురాలిని. సార్ అంటే ఐ కెన్ డాన్స్ అనొచ్చా సార్?
అంతే, దాని అర్థం అంతే. అహం నర్తితుం శక్నోమి అంటే సింప్లీ ఐ కెన్ డాన్స్. ఎస్, దట్స్ ఇట్, అంతే. అంటే మనకి నర్తితుం అనే దానికి ఆ ఇన్ఫినిటివ్ యూసేజ్ కనపడాలి. తుమున్ ప్రత్యయం వాడాం కదా, మనకి తుమ్ అంటే తుమున్ ప్రత్యయం వాడాం. అందుకని ఐ కెన్ డాన్స్ అనే కంటే ఐ ఆమ్ ఏబుల్ టు డాన్స్ అంటే కరెక్ట్ గా అది కాక మనకి భాష తెలిసిందే అని అర్థం అవుతుంది. అర్థం ఒకటే రెండింటికి. ఐ కెన్ డాన్స్ అన్నా, ఐఎమ్ ఏబుల్ టు డాన్స్ అన్నా, ఐ ఆమ్ క్యాపబుల్ ఆఫ్ డాన్సింగ్ అన్నా అన్నీ ఒకటే. కానీ ఇక్కడ టు డాన్స్ నర్తితుం, తుమ్ అంటే ఆ ఇన్ఫినిటివ్ టు అనేది రావాలి అనేది నా ఉద్దేశం. అది బాగా నాటుకోవాలి. తర్వాత మీరు ఎలాగైనా వాడుకోండి, పర్వాలేదు. అహం ఏతాని ఖాదితుం శక్నోమి. ఉమ్, నేను వీటినన్నింటినీ ఉమ్. తినటానికి సమర్థురాల్ని, తినగలను. ఇచ్చతే ప్రయోగే తుమున్న సహ పఠనం ఇచ్చతి. ఇక్కడ చూడండి, అనం అనేది కూడా తర్వాత చదువుతాం, అది కూడా ఒక కృతి ప్రత్యయమే మనకి. లిట్ అనే ప్రత్యయం, అది ఇంకా మనం తర్వాత చదువుతాం. పఠనం అంటే మనకు తెలుసు, పఠనం అంటే హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ అని అర్థం, అంతే కదా. పఠనం చదువుట అని అర్థం. సహ పఠనం ఇచ్చతి, అతడికి చదవడం ఇష్టము అని ఉంది. సహ పఠితుం ఇచ్చతి, అతడు చదువుటకు ఇష్టపడతాడు అని అర్థం. ఇది చదువుటకు, టు రీడ్ అంటే హీ లైక్స్ టు రీడ్, హీ లైక్స్ రీడింగ్. ఇది డిఫరెన్స్ ఇట్లో. ఇందులో అర్థమైనా మీకు? సహ పఠనం ఇచ్చతి, హీ లైక్స్ రీడింగ్, అతడికి చదవటం ఇష్టము. సహ పఠితుం ఇచ్చతి, హీ లైక్స్ టు రీడ్, అతడు చదువుటకు ఇష్టపడును. ఇది డిఫరెన్స్. ఈ పఠనం అనేది ధాతువు పఠ్, ఈ పఠతిలో నుంచి వచ్చింది. సో ఈ పఠ్ ధాతువులో నుంచి ఇక్కడ అనం అనేటటువంటిది ప్రత్యయం. ఈ ప్రత్యయం లిట్టు, దానికేమో కనపడేది అనం అని కనపడుతుంది. ఇక్కడ పఠితుం అంటే ఇతుం, ఇక్కడ తుమున్ అనేది ప్రత్యయం, తుమ్ అని కనపడుతుంది అన్నమాట. ఏం చెప్పు డౌట్? రెండింటిది మీనింగ్ తెలుగులో చెప్పరు. ఏది? పఠనం సెంటెన్స్, పఠితుం సెంటెన్స్ తెలుగులో మీనింగ్ చెప్పరు ఒక్కసారి. సహ పఠనం ఇచ్చతి, అతడు చదువుటను ఇష్టపడును. పఠనం చదవటము, అతడు చదువుటను ఇష్టపడును. ఇక్కడ సహ పఠితుం ఇచ్చతి, అతడు చదువుటకు ఇష్టపడును. చదవటము చదువుటకు రెండింటికి తేడా ఉంది కదా, అది. సహ గానం ఇచ్చతి, సహ గాతుం ఇచ్చతి. ఇప్పుడు చెప్పిన అతడు పాటని ఇష్టపడును, గానాన్ని ఇష్టపడును. గానాన్ని ఇష్టపడును. ఇక్కడ గానాన్ని ఇష్టపడును, అతడు పాడుటకు ఇష్టపడును. కరెక్ట్, అంతే. దట్స్ ది డిఫరెన్స్. ఇక్కడ సంగీతం అంటే ఇష్టము, ఇక్కడ సంగీతం పాడడం అంటే ఇష్టము, అది తేడా.